ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావు సిట్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు సంతోష్రావుని విచారించనున్నారు. అంతకు ముందు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సంతోష్రావు సిట్ విచారణకు ముందు కేటీఆర్తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఇక కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతల్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుని ప్రశ్నించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ ఆఫీస్ కి సంతోష్రావు చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కొద్దిసేపటి క్రితం కూడా ఇటు హాజరయ్యారు చెప్పుకోవాల్సింది. సంతోష్ కుమార్ ని కొద్దిసేపటి క్రితం ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు హరీష్ రావుతో పాటు అదేవిధంగా కేటీఆర్ ను కూడా 7 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు తాజాగా సంతోష్ కుమార్ ను కూడా విచారించబోతున్నట్టుగా మనం చెప్పాల్సింది. కొద్దిసేపటి క్రితమే ఆయన సిట్ ఆఫీస్ కి చేరుకున్నారు. సిట్ ఆఫీస్ కి వచ్చే ముందు కూడా ఆయన కేటీఆర్ నివాసానికి వెళ్లి కేటీఆర్ ని కలిసి ఆ తర్వాత ఇక్కడికి ఆయన చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అప్పటి ప్రభుత్వంలో కూడా సంతోష్ రావు చాలా కీలకంగా ఉన్నారంటూ కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి అంశాలను ఆయన నుంచి వివరణ అడిగే అవకాశం ఉంది, ఎలాంటి ప్రశ్నలు సంధించబోతారన్నది కూడా కొంత ఆసక్తి మారిన పరిణామం. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా బాధితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ 9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్ కూడా అనేక కోణాల దర్యాప్తు చేస్తుంది. ఇక అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలను విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కీలక దశకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి హరీష్ రావుతో పాటు కేటీఆర్ ను కూడా విచారించారు. కాబట్టి ఇప్పుడు తాజాగా సంతోష్ కుమార్ ను కూడా విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిసి 160 కింద నోటీసులు సర్వ్ చేసిన సిట్ అధికారులు తను విచారణకి హాజరవుతానంటూ కూడా నోటీసులు అందుకున్న తర్వాత ఆయన చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి సంతోష్ రావుకు సంబంధించి కూడా ఎలాంటి ప్రశ్నలు సంధించబోదు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో అయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా తెలిసే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంటున్నట్టు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే 680 మందికి పైగా అటు బాధితులకు సంబంధించిన వాంగ్మూలం స్వీకరించిన సందర్భంలో కూడా కొన్ని పేర్లు తెర మీదకి వచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి వారిచ్చిన వాంగ్మూలం ఆధారం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా విచారిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే సంతోష్ రావును కూడా విచారిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సంతోష్ రావు విచారణకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలను ముందుంచబోతున్నారు, సంతోష్ రావుకు సంబంధించిన వివరాలు ఏముండే, ఎందుకంటే ఎప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన పలువురు బాధితులు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే సంతోష్ రావు విచారణ జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా సుదీర్ఘంగా హరీష్ రావు కేటీఆర్ ను విచారించారు సిట్ అధికారులు. కానీ సంతోష్ రావు విషయానికి వస్తే మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ హాజరు కావాలంటూ కూడా సిఆర్పిసి 160 నోటీసులు సర్వ్ చేసినప్పుడు పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆయనకు సంబంధించి కూడా ఎంతసేపు విచారణ చేయబోతున్నారు, ఎలాంటి అంశాలకు సంబంధించి కూడా సంతోష్ రావు వద్ద నుంచి వివరాలు తీసుకునే ప్రయత్నం చేయబోతున్నది కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో హరీష్ రావు కేటీఆర్ తర్వాత కూడా ఆయన చాలా కీలకంగా ఉంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నుదండగా ఉండేవారు కాబట్టి ఆయన వెన్నంటే ఉండేవారు కాబట్టి ఈయన పాత్ర కూడా ఉండేనా ఒక ఆరోపణ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే విచారణ సాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు సంతోష్ రావుకు సంబంధించి ఎన్ని గంటల పాటు సిట్ అధికారులు విచారణ చేయబోతున్నాయంటే కొంత సమాచారం అయితే మనకు రావాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన లోపలికి వెళ్లారు. కాబట్టి అంటే ఈయన కూడా సుమారుగా 6-7 గంటలకు పైగా అనేక అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కొన్ని వందలాది మంది సంబంధించిన బాధితుల వివరాలకు సంబంధించి కావచ్చు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో వారంతా బాధితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సంబంధించి కూడా విచారణ సాగుతూ వస్తుంది. కాబట్టి ఇక వీరి వంతు మరికొన్ని రోజుల్లో కూడా మరొక కీలక వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మరికొంతమందిని కూడా విచారించేందుకు సిట్ సన్నద్దమవుతుంది. కాబట్టి ఈ విచారణ అంతా కూడా ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే సిట్ భావిస్తుంది. అడిషనల్ గా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వరుసగా అందరికీ ముగ్గురికి సంబంధించి కూడా సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారు. కాబట్టి
ప్రస్తుతానికి ఎలాంటి సమాచారాన్ని సంతోష్ కుమార్ వద్ద నుంచి సేకరించబోతున్నారు ఏంటన్న సమాచారం కూడా మనకైతే రావాల్సిన పూర్తి స్థాయిలో కీలక సమాచారాన్ని కూడా సంతోష్ రావు వద్ద నుంచి సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎన్ని గంటల పాటు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ కుమార్ విచారించే అవకాశం ఉంది. కొంత సర్వత్రా ఉత్కంఠ పరిస్థితి కాదు. కొద్దిసేపటి క్రితం ఆయన లోపలికి వెళ్లారు. ఆ విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దర్యాప్తు అధికారులు ఉన్నారు, నాన్ క్యాడర్ సంబంధించిన అధికారులు ఇప్పటికే నేను విచారించేందుకు అన్ని వివరాలను సేకరించుకుని అనేక ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఆయన లోపలికి వెళ్లారు. విచారణ ప్రారంభమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పసలేని ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. ఎందుకంటే హరీష్ రావుకి ముందుగా నోటీసు ఇచ్చిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. కావాలనే తమను ఇరకాటంలో పెట్టేందుకు తమ మీద రాజకీయంగా కక్ష చర్యల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీద తీసుకొచ్చి తమకి నోటీసులు జారీ చేసి గంటల కొద్ది విచారణ చేస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు సంతోష్ రావుకు సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అందించబోతున్నారు ఏంటి, ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు అతనికి అనుబంధ శిష్యులు చాలా మంది అంటే ప్రధాన నిందితులు తిరుపతన్న కావచ్చు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ సంబంధించి కూడా చాలా వేళ అనుబంధంగా పనిచేశారు. ప్రభుత్వంలోని కీలక నేతల సమాచారం మేరకు వారి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికే వారు కొంత వాంగ్మూలం కూడా ఇచ్చారు. కాబట్టి పూర్తి స్థాయిలో సంతోష్ రావు పాత్ర ఏంటి అన్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం ఇటు సిట్ అధికారులు చేయబోతున్నట్టుగా చెప్పుకోవాలి. అయితే కిరణ్, మనం చూసాం హరీష్ రావుని అలాగే కేటీఆర్ ని కూడా విచారించారు. వీరిరువురు కూడా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా మంత్రులుగా ఉన్న నేతలు కాబట్టి వీరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్న విధంగా సిట్ అధికారులు వారిని విచారించారు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు సంతోష్ రావుని పిలిచి విచారించడం పట్ల ఎలా అర్థం చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఎందుకంటే అప్పట్లో మంత్రులుగా ఉన్నారు, వారు కూడా కీలక పదవుల్లో ఉన్నారు. కానీ హరీష్ రావు విచారణ నేపథ్యంలో కూడా ఆయన విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన హోంమంత్రిని కాదు, తనకు సంబంధం లేని విధంగా విచారణకు పిలిచారంటూ కూడా హరీష్ రావు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు డీజీపీ ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని కూడా విచారణకు పిలిస్తే బాగుంటుందని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత కేటీఆర్ ను కూడా ఇదే నోటీస్ మీద ఆయనకు విచారణకు పిలవడం, అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయనతో అడిగే ప్రయత్నం చేశారు. ఆయన వద్ద నుంచి కూడా సమాచారం సేకరించే ప్రయత్నం. కానీ సంతోష్ రావుకు సంబంధించి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇద్దరు నేతల కంటే కూడా కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, ఆయనకి నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన పాత్ర కూడా ఉంటుందంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే బాధితుల వాంగ్మూలం ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ప్రస్తుతం సంతోష్ కుమార్ ను కూడా విచారణ సాగిస్తున్నట్టు. కాబట్టి ఒకవైపు మనం చూసుకుంటే హరీష్ రావు, కేటీఆర్ తో పోల్చుకుంటే అప్పటి ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి సంతోష్ కుమార్ కాబట్టి ఆయన విచారణ చేస్తే కూడా చాలా సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కీలక విషయాలను కూడా సిట్ అధికారులు ముందుంచి సంతోష్ కుమార్ విచారణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు హరీష్ రావు, కేటీఆర్ తో పోల్చుకుంటే ఇటు సంతోష్ రావుకు సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టేందుకే ఎందుకంటే ఆయన అప్పటి ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ఆదేశాలు ఏమైనా అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారా లేదా ఏంటనే సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం కూడా అందులో భాగంగానే సంతోష్ కుమార్ ను కూడా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా విచారణకు హాజరు కావాలంటూ చూడడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే సంతోష్ కుమార్ కు సంబంధించి ఎలాంటి అంశాలను ఆయన ముందుంచి అడగబోతున్నారు, ఎలాంటి క్వశ్చన్లు సంధించబోతున్నారు, ఎందుకంటే అప్పట్లో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్న కొంత ఆసక్తికర చర్చ ఉత్కంఠగా మారిన పరిస్థితి. అయితే సంతోష్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ ని కూడా కలిసి ఆ తర్వాత విచారణకు హాజరవడం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు ముందు 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు సిట్ దగ్గర. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇన్పుట్ లేదంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తో ఇప్పుడు విచారణకు వెళ్లారనుకోవచ్చు. వీరిరువురి మధ్య ఎటువంటి కీలక భేటీ జరిగిందనుకోవాలి. నిన్న సంతోష్ కుమార్ కి సిట్ అధికారులు నోటీసు సర్వీసిన తర్వాత కూడా వెంటనే హరీష్ రావు, కేటీఆర్ కూడా స్పందించారు. మాకు ముందుగా తెలుసు, ఒక్కొక్కరుగా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా ఇరుగాటంలో పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసులకు సంబంధించి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నిన్ననే సంతోష్ కుమార్ కి నోటీసు అందగానే కూడా
ఇద్దరు కీలక నేతలు ముఖ్య నాయకులు కూడా స్పందించడం జరిగింది. ఈ సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన విచారణకి వచ్చే సమయంలో కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి సంతోష్ కుమార్ వెళ్లారు. ఆ తర్వాత అక్కడ చాలాసేపు భేటీ అయిన తర్వాత కూడా ఆయన నేరుగా సిట్ ఆఫీస్ కు వచ్చారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు సిట్ ఆఫీస్ విచారణకు సంబంధించి కూడా నేరుగా ఇటు తెలంగాణ భవన్ లో నందినగర్ నివాసంలో కూడా కేటీఆర్ దగ్గర నుండి అక్కడ నుండి పరిస్థితులు కూడా పరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిస్థాయి ఎందుకంటే హరీష్ రావు కేటీఆర్ ను కూడా ఒక్కొక్కరిని 7 గంటల పాటు విచారించారు. కాబట్టి ప్రస్తుతం సంతోష్ రావును కూడా సుదీర్ఘంగా విచారించే ప్రయత్నంలో భాగంగానే మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్టాధికారులు నోటీసు తెలుపుకోవాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే విచారణ ప్రారంభమైంది. ఎలాంటి అంశాలను ముందుంచి సంతోష్ కుమార్ ని విచారణ చేయబోతున్నది కొంత ఆసక్తికర చర్చ మారింది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.